రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలు మార్చేందుకు దేవాదాయ శాఖ భారీ కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాదిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాఖ సిద్ధం చేసింది. కేవలం అంచనాలతో సరిపెట్టకుండా ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది, ఏ ఆలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో రాబోయే గోదావరి పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనకే సింహభాగం నిధులను ప్రభుత్వం కేటాయించబోతుంది. ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన వ్యయ వివరాలను పక్కాగా లెక్కగట్టి నిధుల వినియోగంలో పారదర్శకత ఉండేలా నివేదికను రూపొందించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం దేవాదాయ శాఖ సిద్ధం చేసిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గోదావరి పుష్కరాల వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు శాఖను వేధిస్తున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఈ నివేదికలో పెద్దపీట వేశారు. అదనంగా ఉద్యోగుల వేతనాలు, DDNS, CGF నిధుల అవసరాన్ని కూడా శాఖ ప్రస్తావించింది. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఎంత మొత్తాన్ని మంజూరు చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత బడ్జెట్ లో ఎండోమెంట్స్ శాఖకు నిధులు కేటాయించినప్పటికీ వాస్తవంగా విడుదలైన మొత్తం మాత్రం 2 అంకెలను దాటలేదని వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆలయాల అభివృద్ధి నిధి కింద పెండింగ్ లో ఉన్న పనులు, కొత్త ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు విడుదల చేయనుంది. ప్రతిపాదనలు భారీగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ పైనే అంతా ఆధారపడి ఉంది. దీనిపై కొన్ని కీలక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2026-27 వార్షిక బడ్జెట్ కోసం దేవాదాయ శాఖ తన భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించడంతో పాటు శాఖ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించే లక్ష్యంతో మొత్తం 580 కోట్ల విలువైన ప్రతిపాదనలను అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదించింది. 2027లో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాల కోసం మౌలిక సదుపాయాల కల్పనే ఈ బడ్జెట్ అజెండాలో అగ్రస్థానంలో ఉంది. 2027 పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తుల రద్దీని తట్టుకునేలా ఆధునిక వస్తువులు, స్నానపు ఘాట్ల విస్తరణ మరియు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం 400 కోట్లు కేటాయించాలని అధికారులు కోరారు. ఈ నిధులు సకాలంలో అందితేనే క్షేత్ర స్థాయిలో పనులు వేగవంతమవుతాయని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఆలయాల అభివృద్ధితో పాటు వ్యవస్థను నడిపించే అర్చకులు మరియు ఉద్యోగుల సమస్యలపై కూడా శాఖ దృష్టి సారించింది. ధూప దీప నైవేద్యాల కోసం నిధుల కొరత లేకుండా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. కామన్ గుడ్ ఫండ్ ద్వారా చిన్న ఆలయాల పునరుద్ధరణకు 180 కోట్లు నిధులు అవసరముందని దేవాదాయ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కేవలం మొక్కుబడిగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు నివేదిక రూపొందించారు. ఇందులో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భక్తుల రద్దీని తట్టుకునేలా విశాలమైన, సురక్షితమైన స్నాన ఘాట్ల నిర్మాణాలు చేపట్టబోతున్నారు. నది తీరంలోని ప్రధాన ఆలయాలు, అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులపై ఇప్పటికే అధికారులు సమగ్ర సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి డేటాను అందించారు. ఆలయాల వద్ద క్యూ లైన్లు, తాగునీరు, వసతి మరియు పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ ప్రత్యేక నివేదికను జత చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సివిల్ వర్క్స్ పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని చిన్న ఆలయాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్నాన ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు, వేచి ఉండేందుకు షెడ్లు, తాగునీటి వసతి, మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్స్ మరియు పగడ్బందీ క్యూ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆలయాలకు చేరుకునే అప్రోచ్ రోడ్ల అభివృద్ధికి కూడా ఈ నిధుల్లో ప్రాధాన్యతనిచ్చారు. అభివృద్ధి పనులతో పాటు వ్యవస్థను నడిపించే అర్చకులు, ఉద్యోగుల వేతనాలు, DDNS నిధుల కోసం 180 కోట్ల అవసరమని శాఖ స్పష్టం చేసింది. గత బడ్జెట్ లో కేటాయింపులు జరిగి నిధులు విడుదల ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో నిధులు విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,800 ఆలయాలకు నెలకు 10,000 చొప్పున నెలకు 6.8 కోట్లు అందజేస్తున్నారు. కొత్తగా మరికొన్ని ఆలయాలను ఈ స్కీమ్ లో చేర్చాలని ప్రభుత్వం భావిస్తూ ఉండటంతో నిధుల అవసరం మరింత పెరగనుంది. వేల సంఖ్యలో ఉన్న అర్చకులు, సిబ్బంది వేతనాల చెల్లింపులు చేపడుతున్నారు. తదుపరి CGF ద్వారా పురాతన ఆలయాల పునరుద్ధరణకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వడం కోసం కూడా నిధులు పెంచాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఆలయాలకు పునర్వైభవం తీసుకురావడానికి బడ్జెట్ లో నిధులు గతంలో కేటాయించిన కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టంగా తెలియడం లేదు. అధికారుల ప్రకారం ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టి ఉంటేనే బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉందని అవగాహన వచ్చింది. ఇప్పుడు ఈ అంశం సామాజికంగా, రాజకీయంగా విపులంగా ఆసక్తి పొందుతుంది. ప్రతి ఏటా బడ్జెట్ లో అంకెలు కనిపిస్తున్నాయి, కానీ ఖజానా నుంచి నిధులు రావడం లేదు. ముఖ్యంగా DDNS పథకం కింద వేలాది మంది అర్చకులు ఈ నిధులపైనే ఆధారపడి ఉన్నారు. కొత్త ఆలయాలను చేర్చాలంటే పాత బకాయిలు తీరడంతో పాటు అదనపు నిధులు సకాలంలో అందాలి అని శాఖ అధికారులు పేర్కొన్నారు.
పేర్కొంటున్నారు. మొత్తం 580 కోట్లు ఈసారి దేవాదాయ శాఖకు అత్యంత కీలకం. ప్రభుత్వం కేటాయింపులతో పాటు నిధుల విడుదలపై కూడా స్పష్టమైన హామీ ఇస్తేనే రాష్ట్రంలోని ఆలయ వ్యవస్థ కుదుట పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.